హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై జర్నీ. ఎపిసోడ్ 3 వరకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నేను ఈ సిరీస్ ని చాలా చాలా ఈజీగా మినిమల్ గా ఉండేటట్టుగా డిజైన్ చేశాను. సో మాక్సిమం అందరికీ ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీ ప్రతి కామెంట్ ని నేను చదువుతున్నాను. మీ కామెంట్సే నాకు నెక్స్ట్ ఎపిసోడ్ చేయడానికి సరికొత్త ఎనర్జీని ఇస్తాయి. సో లేట్ చేయకుండా మనం ఎపిసోడ్ 4 ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ 3 లో మనము కన్వర్జేషన్ ని స్టార్ట్ చేసాం. ఈసారి మనము స్టార్ట్ చేసిన కన్వర్జేషన్ ని ఎలా కంటిన్యూ చేయాలో చూద్దాం. జనరల్ గా మనలో చాలా మంది కన్వర్జేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 2-3 సెంటెన్స్లకి క్లోజ్ చేసేస్తారు. సో రీజన్ ఏంటి అంటే మనకి ఎలా కంటిన్యూ చేయాలో తెలియదు. ఇప్పుడు మనం ఏవైతే ఎపిసోడ్ 3 లో కన్వర్జేషన్స్ చూసామో అవే సిచ్యువేషన్స్ ని రిపీట్ చేద్దాం. సో ఇప్పుడు నేను అన్నాను హౌ ఆర్ యు అని, మీరు నాకు చెప్తారు ఐఎమ్ ఫైన్. అంతేనా? ఇప్పుడు ఈ కన్వర్జేషన్ ని కంటిన్యూ చేయాలంటే ఇంకా మనం ఐఎమ్ ఫైన్ తో పాటు ఈ మాత్రం యాడ్ చేయొచ్చు. ఐఎమ్ ఫైన్, ఐ హ్యాడ్ అ బిజీ డే టుడే, ఐఎమ్ డూయింగ్ వెల్, ఐఎమ్ హ్యాపీ టు బి హియర్. సో ఇలా ఒక్క సెంటెన్స్ ని మనం యాడ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మన కన్వర్జేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక నిన్న మనం మాట్లాడుకున్న సిచ్యువేషన్ 2, వాట్ డూ యూ డూ? ఐఎమ్ ఎ టీచర్. అంతేకాదు, దీనికి కూడా మనం ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. ఐ టీచ్ ఇంగ్లీష్ ఇన్ హై స్కూల్, లేదా ఐ లవ్ టీచింగ్ చిల్డ్రన్. సో కొంచెం యాడ్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలాంటి సిచ్యువేషన్ లో మన కన్వర్జేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక సిచ్యువేషన్ 3, సో ఎదుటి పర్సన్ చెప్తున్నారు మనకి ఐఎమ్ ఫ్రమ్ ఆర్కివీడు ఆర్ ఐఎమ్ ఫ్రమ్ భీమవరం. సో దానికి మనం ఎలా రెస్పాండ్ అవ్వచ్చు? ఓ దట్స్ నైస్, ఐ విజిటెడ్ దట్ ప్లేస్, లేదా ఎస్ ఐ హియర్డ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ రైట్. సో ఇలా మనము రియాక్ట్ అవ్వచ్చు వాళ్ళు చెప్పే సెంటెన్సెస్ కి. సో వీటితో పాటు నేను ఒక 4 మ్యాజిక్ ఎక్స్ప్రెషన్స్ చెప్తాను. ఇవి గుర్తు పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా కన్వర్జేషన్ కంటిన్యూ చేయడానికి ఈ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రియల్లీ, దట్స్ ఇంట్రెస్టింగ్, ఓ ఐ సీ, టెల్ మీ మోర్. సో ఇవి చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాయి కదా, కానీ ట్రస్ట్ మీ ఇవి చాలా పవర్ఫుల్. సో ఇప్పుడు మీరు నాతో పాటు నా వెనకాలే వీటిని రిపీట్ చేయాలి. మీరు ఎంత సిన్సియర్ గా ఉంటే చూడడానికి ఇవి చిన్న చిన్న ఎపిసోడ్స్ లో ఉన్నా ఆఫ్టర్ 30 ఎపిసోడ్స్ ఆ చేంజ్ అనేది మీకే తెలుస్తుంది. సో రిపీట్ ఆఫ్టర్ మీ. రియల్లీ, దట్స్ ఇంట్రెస్టింగ్, ఓ ఐ సీ, టెల్ మీ మోర్. ఎక్సలెంట్. సో ఈ ఎపిసోడ్ లో గోల్డెన్ టిప్, గుడ్ కన్వర్జేషన్ అంటే ఎక్కువ మాట్లాడడం కాదు, ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడాలి అనిపించేలా మనం స్పందించు. అదే కమ్యూనికేషన్ స్కిల్. సో ఈ 4 ని మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. అయితే మరి ఈ రోజు హోంవర్క్ ఏంటంటే ఈ 4 ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మనం ఏవైతే యూజ్ చేస్తామో వీటిలో కనీసం 2 ఎక్స్ప్రెషన్స్ అయినా ఈ రోజే యూజ్ చేయాలి. సో ఎవరైతే వీటిని యూజ్ చేసి కన్వర్జేషన్ క్రియేట్ చేశారో లేదా కంటిన్యూ చేశారో వాళ్ళు మీరు కంప్లీట్ చేసిన తర్వాత మర్చిపోకుండా డన్ అనే కామెంట్ టైప్ చేయండి. ఇక రోజు 5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ న్యాచురల్ గా రావడం అనేది మొదలవుతుంది. అందుట్లో ఎలాంటి అనుమానము లేదు. మాక్సిమం నేర్చుకున్న వాళ్ళందరూ ఫాలో అయ్యేది ప్రాక్టీస్ టిప్. సో ఎపిసోడ్ 5 లో మనము హౌ టు ఆస్క్ బెటర్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ అనే దాని గురించి నేర్చుకుందాం. Until then, keep smiling, keep practicing, keep speaking. See you tomorrow.